గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పేరు సౌమ్య శెట్టి. 1 కేజీ బంగారంతో పారిపోయింది, దొంగతనం చేసింది అంటూ ఆవిడ మీద ఎన్నో అభాండాలు వేశారు. ఇంతకీ 1 కేజీ బంగారం తీసుకొని పారిపోయిందా? అసలు ఆమె మీద వస్తున్న ఆరోపణలకి కారణాలేంటి? అసలు ఆమె కథ వెనక ఎవరున్నారు? ఇంతగా ఒక రంగుల ప్రపంచంలో ఒక హీరోయిన్గా వెలిగిపోదామని వచ్చిన సౌమ్య శెట్టి చివరికి ఇలా జైలు పాలు కావటానికి కారణాలేంటి? దీని గురించి మనం తెలుసుకుందాం. సౌమ్య శెట్టి మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం సౌమ్య గారు. బంగారం అంటే ఇష్టమా మీకు? లేదండి. కేజీ బంగారం తీసుకొని పారిపోయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ఏఎన్ఐ దగ్గర నుంచి, పెద్ద పెద్ద పేపర్స్ దగ్గర నుంచి టీవీ ఛానల్స్లో ఎవరి సౌమ్య శెట్టి అనుకుంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నార్మల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇది అవ్వాలి, నా లైఫ్ నేను ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి అని. బట్ అలాంటి ఒక డ్రీమ్ చెదిరిపోతే ఎలా ఉందో ప్రస్తుతం ఈ పరిస్థితి. నిజంగా సౌమ్య శెట్టి ఇలాంటి ఒక కేసులో ఇరుక్కొని ఎంత ఇబ్బందులు పడుతుంది అని మీకు తెలుసా అసలు? అసలు ఏంటి, అసలు ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి, మీరు ఏం చేసేవాళ్ళు, జస్ట్ అసలు ఎలా స్టార్ట్అప్ అయ్యారు? నాకు 18 years అప్పటి నుంచి నేను ఫిల్మ్స్ అవి ట్రై చేస్తున్నాను. 2 films చేశాను. 3 films రిలీజ్ అవుతున్నాయి. షూట్ కూడా అయిపోయింది. 2016లో నాకు ఈ అమ్మాయి తెలుసు, జనపాల మోనికా దివ్య. తను కూడా ఇద్దరు ఒకసారి కెరియర్ స్టార్ట్ చేశాం. ఎవల్యూషన్ అని ఒక షార్ట్ ఫిల్మ్తో. ఆ 2 days పరిచయం. నాకు ఫోటోషూట్ అయింది అండ్ నార్మల్ ఒక డే షూట్ ఏం చేద్దాం డిస్కషన్స్ అవుతాయి కదా, అది అయింది అంతే. అప్పుడే పరిచయం అయింది. దాని తర్వాత మళ్ళీ 2024 January 29th వరకు అసలు కలిసిందే లేదు. నార్మల్ ఇన్స్టాగ్రామ్లో తను మెసేజ్ ఎప్పుడో 20లో చేసింది, 2020లో. నేను 22లో రెస్పాండ్ అయ్యాను. అది కూడా విత్ ప్రూఫ్స్ వేరే ఛానల్స్కి ఇచ్చేసాను. ప్రాబ్లీ పబ్లిష్ చేస్తారు అంటే అందరూ అంటున్నారు అనమాట, మీరు చెప్తున్నారు కానీ ప్రూఫ్స్ ఏమీ లేవు అని. సో విత్ ప్రూఫ్స్ మాట్లాడదామని ఇచ్చాను. 22లో రెస్పాండ్ అయ్యాను. అప్పుడు తను ప్రెగ్నెంట్, మ్యారీడ్ ప్రెగ్నెంట్ అని ఇంటికి ఇన్వైట్ చేసింది. చాలాసార్లు చేసింది. నేను ఈ 24లో వెళ్ళాను, Jan 29th. సో కింద నుంచే లేట్ నైట్ అయిపోయింది, కింద నుంచే కలిసి మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాం నేను నా హస్బెండ్. ఎక్కడికి వెళ్ళినా మమ్మీ నేను వెళ్తాం, లేదా హస్బెండ్ నేను వెళ్తాం ఎవరింటికి వెళ్ళినా. సో లేట్ నైట్ అయిపోయింది, కింద నుంచి వెళ్ళిపోదాం అంటే తను పైకి పిలిచింది, వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసింది. అప్పటి వరకు January 29th వరకు ఎప్పుడు 2016లో పరిచయమైన అమ్మాయి దగ్గరికి 2022 వరకు వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళలేదు. ఈ ఇయర్ జనవరిలో వెళ్ళాను ఫస్ట్ టైం. అంతకుముందు ఫోన్లో కాంటాక్ట్లో ఉండటం అవన్నీ నడుస్తుండేయా? 22 నుంచి మామూలు ఫోన్లో మాట్లాడుకోవడం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసుకోవడం అలా ఉండేదంటే. ఓకే, ఇద్దరు వైజాగ్, తను కూడా వైజాగ్. మీరు ఎంత దూరం ఉంటుందండి మీ ఇంటి వాళ్ళకి? ఒక 45 to 1 hour, 45 minutes to 1 hour. ఓకే, అసలు మీరు ఇలా తీశారు ఇలా అని చెప్పి మీకు ఎప్పుడు మీ దగ్గరికి వచ్చారు? Feb 2nd మళ్ళీ తన్ని కలవడం జరిగింది. తను ఏం చెప్పిందంటే వాళ్ళ డాడీ ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడ వెళ్తున్నారు, ఇంట్లో మమ్మీను అన్నయ్యని బయటికి పంపిస్తాను, ఆ టైంలో నువ్వు వస్తే నీతో పర్సనల్గా కొన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పింది. సో ఈవినింగ్ 7:30 కల్లా నేను మా హస్బెండ్ వెళ్ళాం మళ్ళీ. సో మా హస్బెండ్ బయట హాల్లో ఉంటే మేము బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. అక్కడ తను వెళ్ళంగానే ఫస్ట్ కాల్ మీద పడిపోయి రిక్వెస్ట్ చేసింది, నేను ఎవరితో ఇవన్నీ షేర్ చేసుకోలేను, పొలిటికల్లీ కొంచెం వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నారు, హస్బెండ్ సౌదీలో ఉంటున్నాడు, సో నాకు నువ్వు తప్ప ఇంక దిక్కు లేదు అని చెప్పి కాల్ మీద పడి ఏడుస్తుంది. ఏం కావాలని చెప్పింది మీకు? తన బాయ్ ఫ్రెండ్ తో నేను అడిగాను ఫస్ట్, లేపు అసలు ఏమైందో చెప్పు, నేను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా హెల్ప్ చేస్తాను అని, ఎందుకంటే చచ్చిపోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంటుంది అని అడిగితే తనకి ఒక ఇల్లీగల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. సో అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడింది, న్యూడ్ వీడియో కాల్. అది తను రికార్డ్ చేసి ఉంచుకున్నాడు, స్నాప్చాట్ లో పోస్ట్ చేస్తారు. అదో 6 minutes అలా ఉంటే చాలా మంది రికార్డ్ చేసి ఉంచుకున్నారు.
సో వాళ్ళందరూ తిన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి తిను డబ్బులు ఇవ్వాలి, దీనికి 25 lakhs కావాలి అని చెప్పింది. నేను స్ట్రగ్లింగ్ యాక్టరే, నా దగ్గర ఏమంత మనీ లేవని కూడా చెప్పాను. నాకు నీ మనీ ఏం అవసరం లేదు, జస్ట్ నా పర్సనల్ గోల్డ్ ఏదైతే ఉందో అది నువ్వు జస్ట్ అమ్మేసి ఆ క్యాష్ లేదో ఏదో ప్రాసెస్ నేను చెప్తాను, నీ దగ్గర ఉంచితే మనం వాళ్ళకి ఇచ్చేద్దాం, ఒక డేట్ ఫిక్స్ అయ్యి అని చెప్పింది. దీనికి ఇంట్లోంచి బయటికి పంపించరు, ఇంట్లోనే ఉండాలి. సో నువ్వు అలా కొన్నిసార్లు వచ్చి అలా అలవాటు అయితే నేను బయటికి నీతో వస్తాను, అప్పుడు మనం ఇచ్చేయచ్చు, షూట్ అని చెప్తాను అని చెప్పింది. సో అప్పుడు ఏంటంటే తను ఇంకా వినట్లేదు, పాపని చంపి నేను చచ్చిపోతాను, పాప కూడా పేక నొక్కి ఇలా పైకి ఎత్తిసింది. వాళ్ళ మమ్మీ, డాడీ, అన్నయ్య. ఇవంతా జరుగుతున్నప్పుడు లేరు, అన్నయ్య మమ్మీని బయటికి పంపించారు ముందు. ఆ చాట్ అవి కూడా ఉన్నాయి, వాళ్ళని బయటికి పంపించేస్తున్నాను మీరు వస్తారని అని చెప్పింది. సో ఈ డిస్కషన్ మాత్రం ఆ రోజు పిలిచింది నన్ను. సో నేను మేమిద్దరే ఉన్నావు, తను నిజంగానే ఏమైనా చేసుకుంటే మా మీదకే వస్తుంది, నేను తను కూల్ చేసాను, ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను అని చెప్పి కూల్ చేసి బయటికి ఫస్ట్ వచ్చాం, వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి అని. ఈ లోపు వాళ్ళ మమ్మీ అన్నయ్య వచ్చారు. తను అసలు లోపల తీసుకెళ్ళి నాతో మాట్లాడినట్టు కూడా లేదు, నార్మల్ గా ఉంది, సైలెంట్ గా, అసలు ఏడ్చినట్టు అలా ఏం బిహేవ్ చేయలే. సరే నార్మల్ అయిపోయిందేమో అనుకున్నా, వీరితో కాసేపు మాట్లాడి కిందకి వెళ్ళిపోయాము. కిందకి డ్రాప్ చేయడానికి తను వచ్చింది, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో అప్పుడు ఏం చేసిందంటే పాపకి తనకి మధ్యలో ఆ ఖజానా పౌచ్ లో యాక్చువల్లీ గోల్డ్ అమ్మ పెట్టమని చెప్పింది. అది ఆ పాపకి తనకి మధ్యలో పెట్టుకొని కిందకి తీసుకొచ్చి కార్లో పాపను కూర్చోబెట్టి ఇలా పడేసింది అనమాట పర్స్ని. సో అక్కడ నాకు ఇంకే స్పేస్ దొరకలేదు, అంటే అది తన పర్సనల్ సీక్రెట్ నాకు చెప్పింది. మా హస్బెండ్ కూడా నేనేం చెప్పలేదు, పక్కనే ఉన్నా, చూడలేదు అసలు. ఈ అమ్మాయిలు ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నట్టే ఉన్నారు. సో అప్పుడు ప్లీజ్ ఎలాగైనా హెల్ప్ చేయని సైక్ చేసింది. సరే చేస్తాను నేను చెప్పాను, వెళ్ళిపోయాం అక్కడ నుంచి. సో తర్వాత నుంచి Feb 3rd 10 lakhs అమ్మమ్మని చెప్పింది. సో కృపా మార్కెట్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అమ్మాను. దాని తర్వాత నేను చెప్పాను అనమాట, ఫిబ్రవరిలోనే పెళ్లి అది ఉంది, నేను వెళ్తాను, గోవా కూడా వెళ్తున్నాము ఫ్యామిలీతో ట్రిప్ కి అని చెప్తే, ఇంత షార్ట్ టైమ్ లో డబ్బులు కూడా ఇంకెవ్వరు ఎవరు నాకు తెలియదు ఏ ప్లేస్ లో ఇస్తారో. తను ఏం చెప్పిందంటే Feb 6th కి అలా లలితాలో ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తారు, బిల్స్ అవి ఏం అడగరు, నాకు విత్ బిల్ 10 lakhs ప్రూఫ్ తో నాకు గోల్డ్ కావాలి, ఎక్స్చేంజ్ చేసి అని చెప్పింది. అసలు నాకు అర్థం కాలేదు, ఇది కొంచెం రిస్క్ లా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను Feb 6th మాట్లాడడానికి. వాళ్ళ ఇంట్లో మాట్లాడి కిందకి వచ్చి మేము మొత్తం డిస్కస్ చేసి వెళ్ళు మార్చి ఏం అవ్వదని చెప్పింది. మా మమ్మీ నేను వెళ్ళాం ఆ రోజు. సో లలితాకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసాం 10 lakhs. ఇంకా తనకి 25 lakhs కావాలి కదా, ఇంకొంచెం గోల్డ్ ఉంది, అది 6,10,000 వర్త్ అనమాట. అది లాస్ట్ లో అమ్మాయికి తెలిసింది. ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ కి ఇవ్వాలని కాదు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నా నాకు అవి ఏం చెప్పలేదు, సెపరేట్ ఫోన్ మెయింటైన్ చేస్తుంది సీక్రెట్ గా. సో తను ఎలా అంటే తను ప్రీ ప్లాన్డ్ గానే ఉంది, ఇప్పుడు నన్ను ఇరికించాక అర్థమైంది కదండి. ఇప్పుడు సాధారణంగా నేను ఒక సమస్యలో ఉన్నానంటే నేను గోల్డ్ అమ్ముకొని ఏదన్నా బయటపడటానికి చూస్తాను, కానీ మిమ్మల్ని ఇరికించాల్సి అవసరం ఏమొచ్చింది? అదే నాకు తెలీదు, ఇలా చెప్పింది. లలితాలో ఎక్స్చేంజ్ చేశాను, ఆ గోల్డ్ ఆ డబ్బులు ఏం చేశానంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాను. మాకు CCTV లేదు అపార్ట్మెంట్ కి, ఊరు కూడా వెళ్తున్నాం కదా అని మమ్మీ దగ్గర పెట్టాను నేను. అవి ఎంత పెట్టారు? క్యాష్ ఏదైతే ఉందో అండ్ గోల్డ్ ఏదైతే ఉందో అక్కడే పెట్టేస్తాను. తర్వాత షూట్ అని చెప్పి తను ఏదో రోజు బయటకు వస్తాను అనింది. Feb 18th కి గోవా నుంచి మేము రిటర్న్ వచ్చాం. సో మధ్యలో అంతా చాట్ చేసింది, ఈ షూట్ కి అని చెప్పి ఇంట్లో మేనేజ్ చేస్తాను, 2 days మనం బయటకు వెళ్దాము, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి నా లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటాను, సౌదీ వెళ్ళిపోతాను అని చెప్పింది. సో 18th 19th మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మొత్తం డిస్కస్ చేసాం, ఎలాగైనా పాపకి పాలు మానిపించేస్తాను అని చెప్పి నీతో 2 days బయటకు వచ్చేస్తాను, సాంగ్ షూట్ ఇంట్లో అదే చెప్తాను అని చెప్పింది. సో ఈ ప్రాసెస్ లో నేను వాళ్ళ ఇంట్లో అలవాటు అయ్యాను కదా, సరే అని చెప్పి ఆ 19th కలిసాం. 19th తర్వాత నాకు హెల్త్ బాగాలేదు. 20, 21, 22 నా మెసేజెస్ కూడా ఉన్నాయి, నాకు లూజ్ మోషన్స్, ఫీవర్, మనం కొంచెం డిలే చేద్దాం షూట్ అని చెప్పి నేను అదే మా కోడ్ లాంగ్వేజ్ అనమాట. షూట్ అనుకున్నాం కదా, ఫోటోగ్రాఫర్ రెడీగా ఉన్నారు, అలా తను టెక్స్ట్ చేసింది. ఆ 3 days నాకు అస్సలు బాగాలేదు ట్రిప్ నుంచి వచ్చాక. అదే లూజ్ మోషన్స్, ఫీవర్ నే వాళ్ళు మొత్తం మీడియా అంతా వాడారు. నేను అమ్మాయి వీడియో చూసాను, మౌనిక అది కూడా ఆవిడే చెప్పింది,
నేను నార్మల్గా తను వచ్చి వాష్రూమ్ యూజ్ చేసుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి పోనీ హాఫ్ అన్ అవర్ మీరే చెప్పండి, ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి 1 hour గోల్డ్ ఉన్న రూమ్ తలుపేసుకుంటే అసలు ఎవరైనా ఊరుకుంటారా? అండ్ మిమ్మల్ని And- అంతగా నమ్మింది అనుకోవచ్చు కదా. సార్ వాష్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ ఫాదర్ కి యాక్చువల్లీ పైల్స్ ఆపరేషన్ అయింది సార్. 29th కి నేను కూడా వెళ్ళాను కదా, అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఆ రూమ్ నుంచి 15 minutes కోసం వచ్చారు. వాళ్ళు అంటే మాతో మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మేము ఏ కాస్ట్, ఎక్కడ వర్క్ చేస్తున్నాం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకొని చాలా బాగానే శాండ్విచ్ కూడా ఇచ్చారు అండ్ పంపించారు. సెకండ్ కి కూడా నేను వచ్చాను. నేను కూడా సౌమ్యకి చెప్పిన ఎందుకు పిలిచింది, లేదు అమ్మాయి ఏదో నాతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి ఉంది. నేను ఓకే, అమ్మాయిలకి ఉంటాయి కదా, సో నేను కూడా ఓకే అన్నాను. అండ్ దాని తర్వాత నా యాక్చువల్లీ హైదరాబాద్ లో మా ఫ్రెండ్ పెళ్లి అయింది. సో ఆ పెళ్లి ఫంక్షన్ అటెండ్ చేసిన తర్వాత మేము గోవా ప్లాన్ చేసాం విత్ వన్ ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళతో మేము గోవా వెళ్ళి 18 కి రిటర్న్ అయ్యాం అండ్ బై డ్రైవింగ్ వెళ్ళాం. కాబట్టి తనకి కూడా హెల్త్ బాగాలేదు, యాక్చువల్లీ ఈవెన్ మాకు కూడా హెల్త్ బాగాలేదు. 19th కి నేను కూడా ఆఫీస్ జాయిన్ అయిపోయాను. తన ఇప్పుడు మీకు చెప్పింది 19th కి తన వెళ్ళింది. దాని తర్వాత షీ వాజ్ అట్ హోమ్ టిల్ 23rd కి కూడా తన వెళ్ళి అక్కడ 22 అయింది. తనకి ఆల్రెడీ చెప్పేసింది 26 ఇస్ అవర్ ఫైనల్ డే. తనకి ఒంట్లో బాగాలేక కూడా 23rd కి షీ గాన్ అండ్ లాస్ట్ 6,10,000 గోల్డ్ అమ్మేసి రాత్రి 11 o'clock కి వచ్చింది. సేమ్ ఫస్ట్ ఎక్కడ అమ్మామో అక్కడే క్యాష్. అక్కడ 6 కదండి. lakhs. వాళ్ళు అంతమంది నార్మల్ గా అంత గోల్డ్ తీసుకొని అమ్ముతుందని వాళ్ళు అడగలేదు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏంటి మీకు అది. ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారు అది. ఇంకోటి ఏంటంటే యాక్ట్రెస్ కాబట్టి ఏం అడగలేదు నన్ను. జనరలీ 10 to 15 lakhs వరకు వాళ్ళు ఇస్తారు ఎప్పుడు వెళ్ళిన. అంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారు ఇలాగా? మేము ఫ్లాట్ కొంటున్నప్పుడు అక్కడ నా పెళ్లి గోల్డ్ అది అమ్మామన్నమాట. సో వాళ్ళకి అలా పరిచయం. కాదండి, సాధారణంగా ఒక చిన్న హెల్ప్ చేయమంటేనే మనకు ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్గా మీకు ఇలాగ వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను ఒక పెద్ద దీంట్లోకి వెళ్తానేమో లేకపోతే ఇలాంటిది ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? నార్మల్ గా తన పర్సనల్ గోల్డ్ కదా, తను మ్యారీడ్ అడల్ట్, తన ప్రాబ్లం ఉంది, తన గోల్డ్ తను వాడుకుంటుంది అలా అనుకున్నాను. ఇంకోటి ఏంటి, నేను లైఫ్ సేవ్ చేస్తున్నాను అలా అనుకున్నాను. అండ్ మోస్ట్లీ పోనీ వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలిసి, హస్బెండ్ కి తెలిసిన ఇంట్లో పిలిచి అడుగుతారు, తనే ఇచ్చింది ఇలా అమ్మి పెట్టమంది, ఇది రీజన్, అంతవరకే నేను ఆలోచించాను. మరి నేషనల్ వైడ్ 150 తోల దొంగతనం చేసింది ఇలా వైరల్ చేస్తారని ఏం అనుకోలేదు. మిమ్మల్ని బ్యాట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ తనకి తన ఫాదర్ కి తన సీక్రెట్ బయటికి వచ్చేస్తుంది అని భయంతో వాళ్ళు ఎంతవరకు తీసుకుని వెళ్ళారు సార్. అండ్ తన యాక్చువల్లీ వీళ్ళ ఇద్దరు కలిసి 2016 లో కెరీర్ స్టార్ట్ చేశారు. తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది. తనకి కూడా యాక్చువల్లీ తన బ్యాడ్ బిహేవియర్ వల్ల తనకి పెళ్లి చేసుకొని తన ఇప్పుడు పాప ఇవన్నీ అయిపోయింది. తన దగ్గర మొత్తం చాట్ కూడా ఉంది. తనకి ఈ లైఫ్ నచ్చట్లేదు. తనకి పార్టీస్ ఇవన్నీ కొంచెం ఇది ఉంది. అందుకే తన ఇలాంటివి న్యూడ్ కాల్స్, న్యూడ్ వీడియోస్ ఇవన్నీ చేసి ఇరిగిపోయింది. అండ్ తనకి ఇప్పుడు టార్గెట్ చేసి ఇలాగా ఫసాయించారు. తన కెరియర్ మిమ్మల్ని అడుగుతాను, జనరలీ దొంగతనం అయింది, రికవరీ చేస్తారు, దాని తర్వాత ఇంత ఎలిగేషన్స్ పెట్టి ఎక్కడైనా వైరల్ చేస్తారా? అండ్ నాకు కోర్టు పోలీసులు ఎవరు స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు నువ్వు దొంగ అని చెప్పి. లైక్ డీసీపీ మేడం, ఏసీపీ సార్ యాక్చువల్లీ 23rd నైట్ 3 o'clock వితౌట్ సర్చ్ వారెంట్ వచ్చి చెక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు నన్ను, మా హస్బెండ్ ని, మా తమ్ముడిని. 3 Town పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆఫ్టర్నూన్ వాళ్ళు మీ మీద చేసిన అలిగేషన్ ఏంటండి? వాళ్ళు ఏం చెప్తారు? 4 times వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాష్రూమ్ అని చెప్పి 150 తోల దొంగతనం చేశాను అని చెప్పారు. దాని అగెయిన్స్ట్ అయితే పోలీసులకి ఎవరికి ఫింగర్ ప్రింట్స్ లేవు, సీసీటీవీ ఫుటేజ్ లేదు. నేను జస్ట్ వెళ్ళేదాన్ని, బయటకు వచ్చి మేడ మీద షూట్ అది చేసుకుని వాళ్ళ రీల్స్ ఏదో సంథింగ్, నేను వెళ్ళిపోయేదాన్ని. కింద వరకు ఆ అమ్మాయి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేది. అసలు నా ఫుటేజ్ ఒక్కటి కూడా నా అగెయిన్స్ట్ ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటే బెయిల్ వస్తుంది అసలు నాకు. అండ్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా రిమాండ్ లో ఉంది అని చెప్పి వాళ్ళ డాడీ స్ట్రాంగ్ గా అందరు మీడియాకి, నేషనల్ వైడ్ మీడియాకి వెళ్ళలేదు అసలు. అరెస్ట్ చేయలేదు, కస్టడీలో ఉంచారు 23rd నుంచి March 1st వరకు. ఫోన్ అది తీసుకొని నేను మీడియాకి అప్రోచ్ అవ్వద్దు అని, అడ్వకేట్ ని పెట్టుకోకూడదు అని, అంటే నాలెడ్జ్ కూడా లేదు నాకు. అండ్ ఫస్ట్ ని సైలెంట్ గా
ఫ్రైడే ఈవినింగ్ వరకు చేసి మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి రిమాండ్ అని చెప్పి జైలుకి పంపించేద్దాం అని ఫిక్స్ అయ్యారు. అంటే ఇంకెప్పటికీ నా స్టోరీ బయటికి రాదు కదా, రిమాండ్ తర్వాత జైలు, అలా ప్లాన్ చేశారు వాళ్ళ ఫాదర్ నేను అసలు బయటికి రాకూడదని. March 1 బెయిల్ వచ్చినా కూడా ఎంత ప్రెషరైజ్ చేశారంటే నేను ఒక March 6th 5th వరకు అసలు బయటికి కూడా రాలేదంటే ఎవరికి ఏం అప్రోచ్ అవ్వాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు. మెంటల్లీ కూడా ఇంకా నాకు సూసైడ్ ఎవరు నమ్మరు కదా నేను చేయలేదు అంటే. ఆల్రెడీ ఫుల్ అందరికి అలా చెప్పారు దొంగతనం చేసింది అని. సో సూసైడ్ చేసుకుందామని నా స్టోరీ ఒకటి వీడియో తీసి సూసైడ్ చేసుకుందాం అనుకుంటే మా హస్బెండ్ వచ్చి సేవ్ చేశారు. ఫైట్ చేద్దాము, నమ్మితే నమ్మారు, లేదా లేదు, నేను ఫ్యామిలీ నమ్మితే చాలు కదా అని